వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జనసేన శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగంతో పాటు పార్టీ శ్రేణులు సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలి. పిల్లలకు పాలు, బిస్కెట్లు వంటివి అందుబాటులో ఉంచాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో పార్టీ వైద్యుల సెల్ సమన్వయం చేసుకోవాలి. ఈ ఆపత్కాలంలో జనసేన కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలి అని సూచించారు. భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరు జిల్లాల్లో 10 మంది మృతి చెందటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజలకు ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కావాలని చిరంజీవి అన్నారు. నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఓ ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానికానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావన్న నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, దీర్ఘాయుష్మాన్ భవ అని చిరంజీవి తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒక రాత్రి ధైర్యంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఎంతమందిని రక్షించగలిగామనేది మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. బాధితుల కోసం కళ్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంవత్సరంలోనే బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు జరగటం గొప్ప ఫిట్. అరుదుగా జరిగే గొప్ప ప్రక్రియ ఇది. నేను ఇంద్ర చేయడానికి ఆదర్శం తను చేసిన సమరసింహారెడ్డి. నిజానికి ఆ ఫ్యాక్షన్ కథ చేయడానికి తొలుత కాస్త జంకాను, కానీ ఆ తర్వాత ఆ కథతోనే మెప్పించాను. ఏ దర్శకుడైనా ముందుకొచ్చి సమరసింహారెడ్డి, ఇంద్ర పాత్రలతో ఒక ఫ్యాక్షన్ కథ సిద్ధం చేస్తే నాకు బాలయ్యతో కలిసి సినిమా చేయాలని కోరికగా ఉంది అన్నారు కథానాయకుడు చిరంజీవి. నందమూరి బాలకృష్ణ చిత్రసీమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లో బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించుకున్నారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, తనయుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. ఈ ప్రార్థన కార్యక్రమాల్లో ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, అలూరి ఎమ్మెల్యే విరూపాక్షి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కు కుప్పం విద్యార్థులు వినూతంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గూడుపల్లి మండలానికి చెందిన కళాకారుడు పురుషోత్వం ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 800 మంది విద్యార్థులతో పవన్ కళ్యాణ్ చిత్రపట ఆకారంలో నిలబడి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు నిలబడిన వీడియో, శుభాకాంక్షలు తెలుపుతున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 50 క్యూసెక్కుల వదులుతున్నారు.
మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 24.4 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతుంది. బ్యారేజ్ గేట్లకు అడ్డుపడిన 4 బోట్లు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి కొట్టుకొని వచ్చిన 4 బోట్లు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటిని అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ 4 బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. ఏపీ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జగ్గంపేటలోని జేవిఆర్ థియేటర్లో గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేశారు. దీంతో పవన్ అభిమానులతో థియేటర్ కోలాహలంగా మారింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 12 ఏళ్లు గడిచినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవన్ డైలాగులు, పాటలకు యువతీ యువకులు డాన్సులు చేస్తూ థియేటర్లో సందడి చేశారు.